ఇక్కడ స్వామి గారు ఇక్కడ ఓన్లీ సదరం కొండ, ఏ గుడి లేదు ఏమి లేదు, సదరం కొండ. కొండ అయితే వాళ్ళిద్దరిది భార్య భర్తది చిన్నబసప్ప భార్య పేరు స్వర్ణమ్మ. వాళ్ళిద్దరిది కర్ణాటక అయితే అక్కడ వరదలు పోతుంటే వాళ్ళిద్దరు ఈ కొండ మీదకి వచ్చేసారు. ఈ కొండ మీదకి వచ్చేసిన తర్వాత ఈ కొండ మీద పనుకొని బిచ్చం కంపలు పెట్టి బిచ్చం తెచ్చుకొని తినుకుంటూ ఇక్కడ పనుకుని నిద్ర తెచ్చు ఉన్నారు. ఆ తర్వాత అట్లా చేయంగా 10-15 రోజులు జరిగిన తర్వాత చిన్న బసప్పకు బాగా పొద్దున తట్టడిసి లేపి శివుడు పదిష్టమైనాడు. శివుడు పదిష్టమయ్యి నాయనా చిన్న బసప్ప ఇక్కడ చిన్నది ఆలయం, చిన్న గుడి కట్టించున్నాయన అని చెప్పినాడు ఈశ్వరుడు చిన్న బసప్పకు. చెప్తే స్వామి శంకర మేము ఉండేది భార్య భర్త ఇద్దరమే స్వామి, మా చేత ఏమైతే స్వామి అన్నాడు. నీకు ఎందుకయ్యా నేను ఉన్నాను, నువ్వు మొదలు పెట్టు, నేను ఉండలే అన్నాడు. వాళ్ళు పొద్దునుండి పొద్దుగదాగా ఆ భార్య భర్త చిన్న స్వర్ణమ్మ చిన్న బసప్ప పొద్దునుండి సాయంత్రం దాకా 10 రాళ్ళు మోసుకుంటే తెల్లవారాలు 60-70 రాళ్ళు ఉక్కుతుంటే అట్ట మొయ్యంగా 1-2 నెలల కల్లా చిన్నది గర్భగుడి ఏర్పరిచినాడు చిన్న బసప్ప. చిన్నది గర్భగుడి ఏర్పరిచిన తర్వాత ఈ స్వర్ణమ్మ లోపల గై ఎరపంచుకున్నది. స్వర్ణమ్మ గై ఎరపంచుకొని గైలో చిన్నది శివలింగం పెట్టుకొని ఆయమ్మ ఆవు పాలతో ఆవు నెయ్యితో ఆవు పేడతో గుట్టలు చేసుకుంటూ వారి తపస్సు వల్ల యువతి పనులు తయారైతూ రోజు 10-15 తీసుకొచ్చి ఇక్కడ గైలో వచ్చింది స్వామి. గైలో వచ్చిన తర్వాత మళ్ళా చిన్న బసప్ప చిన్నది ఆలయం కట్టించినాక గుడి కట్టించినాక మళ్ళా ఈశ్వరుడు బాగా పొద్దునొచ్చి లేపి మళ్ళా శివుడు పదిష్టమైనాడు. పదిష్టమైన తర్వాత నైనా చిన్న బసప్ప ఇక్కడ చిన్నది గుడి కట్టించినావు, గుడిలోకి శివలింగం కావాలి కదా, నువ్వు ఎద్దల పనిలో కాశీకి పోయి ఆ శివలింగ దాన్నైనా చెప్పినాడు. ఎవరు? శివుడు ఈ చిన్న బసప్ప చెప్పినాడు. సల్లే స్వామి అన్నాడు. సల్లే స్వామి అనేటట్టుగా ఆయన ప్రయాణం కట్టే టైంలో అమ్మ స్వర్ణమ్మ 3 నెలలు నిలదప్పినారు. ఎవరు? స్వర్ణమ్మ. అప్పుడు నా మధ్యనే ముసలోళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత స్వామి మా భార్యను చూసుకుంటున్నది, నేను ఎద్దల బండ్లో కాశీకి పోతాను శివలింగం దానికని ఆయన ఎల్లవారిపోతా బిచ్చం చేసుకుంటా 16 సంవత్సరాలు పట్టింది. 16 సంవత్సరాలు పట్టాలకల్లా ఇక్కడ అమ్మ పసివించి కూతురు తల్లి మాత్రం కూతురైంది. తల్లి మాత్రమే కూతురైతే ఆ కూతురి పేరు శివమ్మ. అప్పుడు ఆ కూతురికి శివమ్మకు ఏం చెప్తాను స్వర్ణమ్మ, అమ్మ మీ నాయన కాశీకి పోయినాడమ్మా శివలింగం దానే కానీ అప్పుడప్పుడు చెప్పుతంటే ఆ మహానుభావుడు అక్కడ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చారకల్లా ఇక్కడ అమ్మ స్వర్ణమ్మ 16 సంవత్సరాలకు ఏవుది పండ్లు తయారు చేసి ఇక్కడ గైలో వచ్చింది. ఆయన 16 సంవత్సరాలు చేసుకుని పైన శివలింగం తీసుకుని ఇద్దర పనులు వచ్చిన తర్వాత నా మాదిరి ముసలుండి అమ్మమ్మ మా స్వామి వచ్చాడమ్మ అని చెప్పినాడు. చెప్తే ఈ స్వర్ణమ్మ లోపల తపస్సు చేసుకుంటూ లోపలికి పోతా ఆ బిడ్డకు చెప్పింది, అమ్మ బయట మీ నాయన వచ్చినాడమ్మా చెంబుతో నీళ్లు ముంచుకొని బయటికి పోమ్మా అని చెప్పి పంపించింది బిడ్డను. పంపించే ఈ చిన్న బసప్ప ఏం చేశాడంటే కాళ్ళు కడుక్కొని ఎగాదిగా చూసినాడు. అంత తల్లి మాత్రం పోలికన్యాది కూతురు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ఈ కూతురు చూసి భార్య అని చెప్పి భార్య మాదిరి 4 మాటలు ఎదురికి మాట్లాడినాడు స్వామి. మాట్లాడితే ఆ లోపలికి వచ్చి కూతురు వచ్చి అమ్మ ఏదో సాధు ఈ రకంగా మాట్లాడమ్మా అని అన్నాడు. సాధు అయితే మాట్లాడమ్మా అంటే సాధు కాదమ్మా మీ నాయనమ్మ అయితే పని అని చెప్పినాడు. ఆ చిన్న బసప్ప లోపలికి వచ్చి శివలింగం ఎత్తుకొని వచ్చి స్వామి ఎవరండి కూతురని స్వర్ణమ్మని అడిగినాడు చిన్న బసప్ప. అడిగితే స్వామి మన కూతురే స్వామి అన్నాడు.
శంకర పరమేశ్వర ఓం నమ శివాయ. నేను 16 సంవత్సరాలు బిచ్చం చేసుకుంటూ కాశీకి అంత దేశం పోయొచ్చు కదా స్వామి, నా తపస్సంతా భంగమైన స్వామి శంకర, నా తప్పు క్షమించు తండ్రి. కూతురులో ఏదో భార్యగానే చెప్పి నా మాటలు మాట్లాడినా శంకర, నాకు నీ జీవితం చాలు చెప్పి ఈ శివలింగం తెచ్చిన శివలింగం పవిత్ర చేసి ఈ 2 నయనాలు వెలిగి ఆ శివునికి అంకితం చేసి ఎద్దులు ఆయన ఆ రూములో దియసోమాది అయినాడు స్వామి. ఆ దియసోమాది కలిగి ఈ నయనాలు ఉండే కదా 4 మాటలు మాట్లాడింది. ఈ నయనాలు మహాశబ్దవి, ఈ నయనాలు నాకు వద్దు స్వామి చెప్పి ఈ నయనాలు వెలిగి అక్కడ పెట్టి ఆయన ఎద్దులు ఆయన అక్కడ దియోసోమాది అయినాడు స్వామి. అది ఇక్కడ చరిత్ర స్వామి, నయనాలప్ప చరిత్ర. ఇక్కడ చరిత్ర మొత్తం స్వామి చరిత్ర అంతా ఇది. విభూతి పళ్ళ గురించి ఇది కర్త మొత్తం అంతా స్వామి. ఎంత దూరం చేయి పెట్టిన గాని, కట్టె ఎంత జంపుడు పెట్టిన గాని ఈ ఊది పనులుగా అందవు. అది మహా మహిమ, తల్లి చేసిన మహిమ, స్వర్ణమ్మ చేసిన మహిమతో ఆ పనులు అందవు స్వామి. అది స్వామి శివాయ. ఇక్కడ స్వామి గారు ఇక్కడ ఓన్లీ సదరం కొండ, ఏ గుడి లేదు ఏం లేదు, సదరం కొండ. కొండ అయితే వాళ్ళిద్దరి